गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయం 27వ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం మాస్టర్స్. స్పర్శాన్ కృత్వా బహిర్బాహాన్ చక్షుత్సైవాంతరే భ్రువోః ప్రాణౌ పానసమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాం. స్పర్శాన్ కృత్వా బహి బాహ్యాన్ చక్షుః చ ఏవ అంతరే భ్రువోః ప్రాణౌ పానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. బాహ్యాన్ స్పర్శాన్ అంటే బాహ్య విషయ భోగాలను, బహి ఏవ కృత్వా అంటే బయటకు ప్రారదోరి, చక్షు అంటే దృష్టిని, భ్రువోః అంతరే అంటే భ్రువు మధ్యలో నిలిపి, నాసాభ్యంతరచారిణౌ అంటే నాసికారంధ్రాలలో సంచరిస్తున్న ప్రాణ అపాన వాయువులను సమంగా చేయాలి. ఓ అర్జున, ఇక్కడ మనకి ఆత్మజ్ఞానం సిద్ధించడానికి ఎలా సాధన చేయాలో భగవాన్ శ్రీకృష్ణుడు వారు మనకు ఉపదేశిస్తున్నారు. ఇక్కడి నుంచి మనం ఈ శ్లోకాలు తర్వాత శ్లోకాలన్నింటిలో కూడా మనం ఆత్మజ్ఞానం రావాలంటే ధ్యానం ఏ విధంగా చేయాలి, తపస్సు ఎలా కూర్చోవాలి, ఎలా సాధన చేయాలి, ఏమి తినాలి, అవన్నీ వస్తూ ఉంటాయి మనకి ఆ తర్వాత శ్లోకాల నుంచి కూడా. ఓ అర్జున, శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచే బయటకు నెట్టివేసి ధ్యాసను భ్రూమధ్య స్థానంలో నిలిపి నాసికారంధ్రాల ద్వారా అంటే ముక్కు ద్వారా చలిస్తున్న ప్రాణ అపాయన వాయువులను అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సమానంగా చూడాలి. నది ఒడ్డున ఉంటే నదిలోని కెరటాలు మనల్ని ఏమీ చేయలేవు, కానీ నదిలోకి దిగితే అవి మనల్ని ముంచెత్తుతాయి. అలాగే శబ్ద స్పర్శాది పంచేంద్రియ విషయాలతో మనసు తాదాత్మ్యం చెందితేనే అవి మనల్ని మరింత కలవరపరుస్తాయి. బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్న వాటిని బయట నుంచి బయటకే పంపించేసేయాలి, అంతర్ ప్రపంచంలోకి రానివ్వకూడదు. మనం ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు చాలా ఉంటాయి మనకు ప్రాపంచిక ధర్మాలు, మనం నిర్వహిస్తున్న ధర్మాలు. దానిలో ఎటువంటివి వచ్చినా సరే మనదైన అంతర ప్రపంచంలోకి రానివ్వకూడదు. అటు ఇటు దిక్కులు చూస్తే మనసు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది కనుక కళ్ళు రెండు మూసుకోవాలి. తరువాత నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి. నాసికాగ్రం అంటే రెండు కనుబొమ్మల మధ్య గల భ్రూమధ్యస్థానం, భ్రూమధ్యము అంటారనమాట. అంతేనే కానీ ముక్కు పుటాల చివర కాదు. దృష్టిని అంటే అంతర్దృష్టిని, ధ్యాసను భ్రూమధ్యంలో నిలపాలి. అందుకోసం ముందు మన ఉచ్ఛ్వాసలో అంటే ముక్కు లోపలికి వచ్చే ప్రాణవాయువు అంటే నిశ్వాస బయటకు విసర్జించబడే అపానవాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క చలనాలను మన నాసికలో మన ముక్కులో సమానంగా గమనిస్తూ ఉండాలి. అంటే శ్వాసని గమనిస్తూ ఉండాలి. అంటే నిరంతరంగా మనలో జరిగే శ్వాసక్రియను గమనిస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే శ్వాస తనంతట తానుగా చిన్నదిగా అయిపోతూ స్వయంగా భ్రూమధ్యంలోకి చేరుకుంటుంది. తద్వారా మనస్సు నెమ్మదిగా ప్రశాంత స్థితికి, పరంపరగా శూన్య స్థితికి అత్యంత సహజంగానే చేరుకుంటుంది. శ్వాస తనంతట తాను భ్రూమధ్యంలోకి చేరే విధానమే ఆనాపానసతి ధ్యానము అంటారు. చక్కగా ధ్యానం ఎలా చేయాలో, స్థిరంగా ఎలా కూర్చోవాలి, ఎలా చేయాలి అనేది మనకి శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుల వారు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం. 6వ అధ్యాయం 5వ శ్లోకానికి వెళ్దాం.
ఉద్ధరేత్మాననాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేత్ ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం. ఉద్ధరేత్ ఆత్మానాం న ఆత్మానాం అవసాదయేత్ ఆత్మ ఏవ హి ఆత్మనః బంధుః ఆత్మ ఏవ రిపు ఆత్మనః. ఓ అర్జున, ఎవరికి వారే ఆత్మోద్ధారణం చేసుకోవాలే గాని ఆత్మపతనం చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి తీరుతుంది. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఒకరు ఇంకొకరిని ఎప్పుడు ఉద్ధరించలేరు. ఒకరి ఆకలిని ఇంకొకరు తీర్చలేరు కదా. ఎవరికి నిద్ర వస్తే వారే నిద్రపోవాలి. ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి. ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి. ఒకరు చక్కగా ధ్యాన సాధన చేసి యోగి అయి ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే ఆ గొప్పదనం వాళ్ళదే. ఒకరి గొప్పతనం ఇంకొకరిది ఎప్పటికీ కాజాలదు. మన కర్మలు మనకే ఫలితాలను ఇస్తాయి. మన కర్మలను మనమే సరిచేసుకుంటూ ఉండాలి. ధ్యానంలో నిమగ్నమై ధ్యాన కర్మ చేసుకుంటూ ఉండాలి. తద్వారా ఆత్మశక్తి పెంపొందుతూ ఉంటుంది. అప్పుడు ఆత్మకు ఆత్మే బంధువు అవుతుంది. అలా కాకుండా సమయాన్ని వృధా చేస్తున్నామంటే మన ఆత్మను మనమే అవసాన దశకు తీసుకువెళ్తున్నట్టు. అలాంటప్పుడు మనకు మనమే శత్రువుగా అవుతాము. ఏ లోకంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా మన వాస్తవాలకు మనమే సదా సృష్టికర్తలం. కృతయుగంలో ఉన్నా, కలియుగంలో ఉన్నా, భూలోకంలో ఉన్నా, సత్యలోకంలో ఉన్నా, శైశవాత్మ దశలో ఉన్నా, వృద్ధాత్మ దశలో ఉన్నా, జ్ఞానిగా ఉన్నా, అజ్ఞానిగా ఉన్నా, పండితుడిగా ఉన్నా, పామరుడుగా ఉన్నా, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మన నోటిలోని మాటే మన నుదిటి మీద వ్రాత అవుతుంది. మన భావాలే మన భవాలుగా నిరంతరం పరిణామం చెందుతూ ఉంటాయి. మన ఆలోచనలతోనే, మన మాటలతోనే, మన చేతులతోనే మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాము లేక దిగజార్చుకుంటున్నాము. ప్రతి క్షణాన్ని పిండుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. శ్వాసాభ్యాసం చేస్తూ తపస్సులో ఉండాలి. స్వాధ్యాయం చేస్తూ ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. అందరిలో దైవాన్ని చూస్తూ, అందరినీ సమానంగా గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఈశ్వర ప్రణిధానంలో ఉండాలి. ఉత్తములైన వారు అమూల్యమైన కాలాన్ని ఎప్పుడూ వృధా చేయరు, సద్వినియోగం చేసుకుంటారు. అందరి చేత కాలాన్ని సద్వినియోగం చేయించే వాళ్ళే ఉత్తమోత్తములు, వారే పురుషోత్తములు. ఈ శ్లోకంలో చక్కటి ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్న మాస్టర్స్, ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం. 6వ అధ్యాయం 11వ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాభ్య స్థిరమాసనమాత్మనః నాతృచ్చితం నాతి నీచం చైలాజినకుశోత్తరం. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మః న అతృచ్చితం న అతినీచం చైలాజిన కుశోత్తరం. ఓ అర్జున, ఎక్కువ ఎత్తుగా కానీ మరీ తక్కువగా కానీ ఉండని పరిశుభ్రమైన ప్రదేశంలో, అత్యుత్తరం అంటే ఏంటంటే ఎక్కువ ఎత్తుగా లేని, అతినీచం అంటే మరీ పల్లంగా ఉండకూడదు. అటువంటి ఆసనం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. శుభ్రమైన ప్రదేశంలో దర్భలు, చింక చర్మం కానీ వస్త్రం కానీ పరుచుకుని తన కోసం ఒక స్థిర సుఖ ఆసనం ఏర్పాటు చేసుకోవాలి.
ధ్యానయోగ సాధన కోసం మనం ఎంచుకున్న ప్రదేశము పరిశుభ్రమైనదిగా, ప్రశాంతమైనదిగా ఉండాలి. మరీ ఎత్తుగా ఉంటే కింద పడిపోయే అవకాశం ఉంటుంది. మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతే కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అదే మరీ పల్లంగా ఉంటే శీతోష్ణ స్థితిలో క్రిమికీటకాలు ఇబ్బంది పెట్టవచ్చు. అంత ఎత్తుగా కానీ అంత పల్లంగా కానీ కాకుండా కూర్చోడానికి అనుకూలమైన, కదలకుండా స్థిరంగా ఉండే ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూర్వపు రోజుల్లో ఏం చేసేవారు? దర్భాసనం కానీ, జింక చర్మం కానీ, వస్త్రం కానీ ఇత్యాది పరుచుకొని మెత్తగా సౌకర్యంగా చేసుకునేవారు. ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం? కుర్చీలను కానీ, సోఫాలను కానీ ఉపయోగించుకుంటున్నాము. ఏది ఏమైనా సరే ఎక్కువసేపు సౌకర్యవంతంగా, స్థిరంగా, సుఖంగా ఉండే విధంగా కూర్చోవాలి. పతంజలి మహర్షి స్థిర సుఖ ఆసనం అన్నారు కదా. మనం కదలకుండా స్థిరంగా కూర్చోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి ఆ తపస్సు ప్రారంభించే ముందు ఆ ఆసనం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ శ్లోకంలో చక్కగా వివరించారు మాస్టర్స్. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం. 6వ అధ్యాయం 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే ఇంద్యాత్ యోగమాత్మా విశుద్ధయే. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం. తత్ర ఏకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్య ఆసనే ఇంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే. ఇందాక క్రిందటి శ్లోకంలో మనకి స్థిర సుఖాసనం గురించి చెప్పారు. ఆ స్థిర సుఖాసనం మీద కూర్చుని ఇంద్రియాలను, మనస్సుని స్వాధీనం చేసుకుని, ఉపవిశ్య అంటే కూర్చుని, యత చిత్తేంద్రియ క్రియ అంటే ఇంద్రియ మనోవ్యాపారాలను వశంలో ఉంచుకుని, అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యానయోగ సాధన చేయాలి. ఇప్పుడు మనం కూర్చోవడానికి అనువుగా, స్థిరంగా ఉండే ఆసనం సమకూర్చున్నాం కదా. దానిపైన ఎక్కువసేపు చక్కగా సౌకర్యవంతంగా, స్థిరంగా, సుఖంగా ఉండే విధంగా కూర్చోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మనం ఇంద్రియాలను, ఇంద్రియాలను, మనస్సును ప్రాపంచిక విషయాల నుండి మళ్లించి మనస్సును ఏకాగ్రం చేసి ధ్యాన యోగాన్ని అభ్యసించాలి. ధ్యాన యోగ సాధన చేయాలి. దీనికోసం శ్వాసని గమనించాలి. శ్వాసని మాత్రమే గమనించాలి. గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఈ మన ప్రాపంచిక విషయ ఆలోచనలు ఏమైనా వచ్చినా వాటిని ఏమొచ్చినా సరే మళ్ళీ మన ధ్యాసని శ్వాస మీదకే మరల్చాలి. అప్పుడు ఇంద్రియ మనోవ్యాపారాలన్నీ అరికట్టబడతాయి. సహజంగానే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము, ధ్యాన స్థితికి చేరుకుంటాము. అప్పుడు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఎన్నో జన్మల కారణంగా, ఎన్నో జన్మల్లో మనం సరికాని కర్మలు ఏవో చేసేస్తూ ఉంటాము. ఈ అంతరంగం అన్నది విశేషంగా అశుద్ధం అయిపోయి ఉన్నప్పుడు ఈ వర్తమాన జన్మలోని విశేష ధ్యాన యోగ సాధన ద్వారానే మన అంతరంగం అనేది పరిశుద్ధం అవుతుంది. దీనినే ధ్యాన యోగ సాధన అంటారు. మనం ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని మనం ఇంకా సంపాదించాలి అంటే ఆ ధ్యాన యోగ సాధన నిరంతరం ఎక్కువసేపు మనం ధ్యానం చేస్తూ ఉండాలి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మళ్ళీ తర్వాత భాగంలో కలుసుకుందాము. థ్యాంక్ యూ.